అందరికీ నమస్కారం అండి. బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మంగళవారం గ్రామదేవత వారాలు కదా, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు గుడికి వెళ్ళాము, ఎవరు గుడి మిస్ అయిపోయారు, ఐ మీన్ అమ్మవారి గుడికి ఎవరెవరు మిస్ అయిపోయారు అనేది అలాగా అందరం కలిసి ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వీడియోలో ఎంజాయ్ అయిపోయింది అనమాట. అయితే మనకు మంగళవారం శుక్రవారం దుర్గాదేవికి అమ్మవార్ల పూజలు అన్నప్పటికీ మనకి ధూపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, తెలుసు కదా. ఊర్లో అయితే ప్రత్యేక ధూపం లేకపోతే అసలు అమ్మవారి గుడికి వెళ్ళరనమాట. ధూపం అక్కడ ఒక మట్టిది ఏదైనా పాత్ర పెట్టి కంపల్సరిగా బొగ్గులు రాజేసి ధూపం ఉంటేనే మేము అమ్మవారి గుడికి వెళ్తాము. పొద్దున్నే నార్మల్గా నేను అన్నీ అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని కనకాంబరాలు తీసుకొచ్చాను నేను చక్కగా. మీరు మన వీడియోలో చూసారు కదా. మా అన్నయ్య ఇదిగోండి, మా వదిన ముందు రోజు వచ్చిందండి నా దగ్గరికి, బిఫోర్ డే వచ్చింది తను. ఆ రోజు వచ్చి ఏంటనంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు ఇంక అందరం తయారయ్యాము. వేగం రండి, ముందు రోజు రండి అని చెప్తే వీళ్ళు ఎవరి పనులకు ఉంటే మరి వాళ్ళకి అనడానికి లేదు. మా ఆడపడిచి మా తోడుకోడలైనా చెరొక వైపు ఉన్నారు, వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకొని రావాలి కదా. వాళ్ళు వచ్చేపటికి మనకి ఏంటంటే మేము కాలనీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ 9 గంటల లోపల వెళ్ళొచ్చేస్తామన్నమాట. ఎందుకు అని అంటే 9 గంటలకి రాగోలు లోకలోళ్ళు బాజా భజంత్రీలతో శుభ్రంగా ఘటాలు ఎత్తుకొని వస్తారంట. ఆ టైంకి మిగతా వాళ్ళందరూ ఖాళీ చేసేయాలి. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం మనం చెయ్యాలి. ఇంక మేమైతే కార్లో వెళ్ళిపోయాము, ఎందుకంటే ఈ టైంకి ఇంక వేగం వెళ్ళిపోతాను నేను ఎవ్రీ ఇయర్. కానీ మా వాళ్ళు వస్తారని వెయిట్ చేసి కొంచెం లేట్ అయింది, అయినా పర్లేదు అన్నట్టు అక్కడికి వెళ్ళి ఆ కార్లో వెళ్ళిపోదాం ఇంక అన్నట్టు చక్కమని మా వాళ్ళు వస్తారని కార్లో ఉన్న సామాన్లనే నేను తీపిస్తాను. యాక్చువల్గా వాళ్ళు రాలేదు అయినప్పుడు కూడా మేము నలుగురం అవుతున్నాం కదా అని తను కార్ తీసారు. వెళ్ళేటప్పుడు కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. వెళ్ళి ఎంత చక్కగా ఫుల్ జారు ఉంటుంది. ఎంత బాగా ఏర్పాట్లు అంటే ఈ అమ్మవారి వారాలకి నాకు బాగా నచ్చుతుంది. నాకు రాగలైతే ముందు రోజు నైట్ ఊరు మొత్తం నేను చక్కగా మామిడి మన వేప రొబ్బలతో అలంకరణ చేస్తాను. మీకు కూడా తెలుసు కదా, మన ఇంటికి కూడా మనం వేప రొబ్బలు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే బాగుంటుంది. నీట్గా ఇదిగోండి ఈ విధంగా వెళ్ళి ఒకేసారి లేదంటే 3 సార్లు మరి తిరిగితే కూడా అక్కడ కాలు జారుతూనే నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారని టెన్షను. మన ఇంటి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు ఒక ఆయన, ఎవరి ఇబ్బందులు ఉంటే ఆయన అక్కడ ఉన్నారు, మేడం వచ్చేస్తారు వాళ్ళు అన్నారు. ఇంకా నాది అయ్యింది, కొంచెం అయ్యి దండం పెట్టుకుని అమ్మకి ఇంకా వచ్చేటప్పటికి ఇదిగోండి వచ్చారు ఇల్లు గట్టాలు ఎత్తుకొని. ఎవరి ఆనవాయితీ ప్రకారం మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అలా నడుచుకోవాలన్నట్టు. ఇంకా మా హస్బెండ్ కేకలేస్తారు, దిగండి ఇంక మీరు అని చెప్పేసి. అంతసేపు నేను ఉండిపోతామని నాకు ఏడిపిస్తే ఇంక కిందకి వచ్చేసాను. అక్కడ పూడు మొక్కేసాను అనమాట. ఇక్కడ ప్రెసిడెంట్ గారికి ఒకసారి విష్ చేసి ఇంక వెళ్ళిపోతున్నాం. మేము చంగలరావు గారు అనమాట ప్రెసిడెంట్. విష్ చేసి మేము వెళ్తాం. ఇంకా మా ఆడపడుచులు మా తోటకుండా మిస్ అయిపోయి ఫీల్ అయ్యాం. వీళ్ళు ఉంటారు కదా ఇక్కడ వెళ్ళంటే మా హస్బెండ్ కొంచెం లైక్ చేస్తారనమాట, వాళ్ళు ఆశీర్దిస్తే బాగుంటుందని. కన్నా ఫ్రెండ్ నా కొడుకు ఫ్రెండ్ రోహిత్ అండి, రా బాబు ఇంటికనంటే వస్తానులేండి అంటే అన్నాడు. జెమ్స్లో మెడిసిన్ చేస్తున్నాడు బాబు, ఇప్పుడు హౌస్ సర్జన్ తను ప్రజెంట్. ఇంకా మాట్లాడుకుని ఇవన్నీ సెట్ చేసి ఇంకా ఇదిగోండి 1 by 1 ఇక్కడ మనకి అయిపోయిన తర్వాత నేను మన గౌరమ్మ తల్లి దగ్గరికి వెళ్తాను. గౌరమ్మ తల్లికి అయితే చీర మర్చిపోయానండి. ఏంటో ఈ మధ్య మీకు తెలిసిందే కదా, ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఇంట్లో ఉన్న చీరకు ఇప్పుడు నేను ఇక్కడ మన రాగోలు దేవతకు చూపించింది కూడా ఇంట్లో ఉన్న చీర ప్రత్యేక నేను షాపింగ్ చేయలేదన్నమాట. కొంచెం ఈ మధ్య ఇబ్బంది పడ్డాను, మీ అందరికి కూడా తెలుసు కదా, చెప్పాను నేను ఇంకా చెప్పి అమ్మకి, అమ్మ నేను ఇంకోసారి వచ్చి అన్నీ చూపిస్తాలే అన్నట్టు ఇంకా పసుపు నీళ్ళు అవి ఇచ్చేసి అని చక్కగా పూజ చేయించుకుందామని. బావంటే నాకు ఇష్టం, ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు. అక్కడ ఒక టబ్ ఉంది కదా, కొన్ని బకెట్లు నీళ్ళు టబ్లోకి తోడు వేసాను, ఎవరైనా కడుక్కోవడానికి యూజ్ అవుతుందిలే అన్నట్టు వేసి. దాని తర్వాత ఇంక నేను మన చెంబు నింపుకోవడం, అక్కడ కొంచెమే నడిచాము, ఎక్కువ నడలేదు కానీ అయినా కొంచెం శుభ్రం చేసుకుంటే బెస్ట్ కదా ఆ మాత్రం అని ప్రోక్షణ చేయడం అంటారు కదా, ఆ మాత్రం అలాగే చేసుకొని ఇంకా అక్కడ ఇదిగోండి ఇక్కడ బాబు ఉన్నాడు కదా, భవానీ వాళ్ళ కొడుకు అనమాట, వాళ్ళ అత్తగారు. ఇంకా వేప చెట్టు ముందు ఉంటుంది. వాతావరణం అయితే ఇంకా గౌరమ్మ దగ్గర చెప్పని అవసరం లేదు. ఇటువంటి ఎండలప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు నెక్స్ట్ పోలీసులు వీళ్ళు ఉంటారు కదా వీధిలో రోడ్లో, వాళ్ళు కూడా అక్కడే సేద తీరుతారు. ఎటువంటి వాళ్ళు అక్కడ మా అక్క బావ అవుతారనమాట, వాళ్ళు పలకరిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అయిపోయింది. ఇంకా ఈ అమ్మ అయితే ఎంతమందికి ఇక్కడ ఆశ్రయం అండి నిజంగా చెప్పాలంటే. బాగా ఎండగా ఉండేటప్పుడు ఎవరైనా శ్రీకాకుళం నుంచి వచ్చినా వెళ్ళినా ఎవరైనా కారులో కొంచెం కూర్చుందామని చల్లగా అనిపిస్తుంది, హ్యాపీగా అమ్మ దగ్గర కూర్చొని కాసేపు సేద తీరి వెళ్తుంటారు. ఇక్కడ మనకంటే ఇంకా ముందు బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళందరూ మన ఫ్యామిలీ అనుకోండి, అంటే తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్, కొంచెం దూర బంధువులు అందరం ఒకసారి అలాగే వెళ్ళామన్నమాట. ఇంచక ఈ పక్కన కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుంది, అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంక తీసుకురావాలి. వచ్చిన తర్వాత ఇంకా చక్కగా చూస్తారు అమ్మవారు. మన గౌరమ్మ అంటే రాయిగాడ మధ్య గౌరీ తల్లి అనమాట, అలాగని సేవిస్తారు. రేష్మ ఇక్కడ అందరూ ఎంచక్క స్వామివారు అక్కడ ఉంటారు కదా, పంతులు గారు చెప్తుంటే. ముందు పంతులు గారు అయితే లేరండి,
ఆయన ఏ పని మీద బయటికి వెళ్ళినట్టు ఉన్నారు. ఇంకా పంతులు గారు చెప్పిన ప్రకారం మనం 1 by 1 కొంచెం ఓపి పట్టి చేసుకోవాలి. శ్రీచక్రం ఉంటుంది అక్కడ, అన్నీ స్థాపించబడి ఉంటాయి. దుర్గమ్మ, చిన్న దుర్గమ్మ ఉంటారు. చక్కగా కుంకుమార్చన చేయిస్తారు, పసుపుతో చేయిస్తారు. అన్ని రకాలుగా మనం చేసి తీసుకెళ్ళి పువ్వులు నీట్గా అలంకరణ చేసుకోవచ్చు. ఆ వెనక ఒక రాడ్లా ఉంది కదా, పూల అలంకరణ చేస్తారు. ఎవరైనా చీరలు తీసుకెళ్తే అమ్మవారికి దండం పెట్టి ఆ రాడ్ మీద వేస్తారు. కావాలంటే అక్కడ వదిలేయచ్చు, లేదు మనం అమ్మవారి ప్రసాదంగా తీసుకోవాలంటే కూడా మనం తీసుకెళ్ళి మనం తీసుకోవచ్చు అనమాట. రండి వచ్చారా అన్నట్టు అమ్మవారు అనిపిస్తారు. నాకైతే గౌరమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. నాకు ప్రతి దేవుడు ఇష్టమే అంటారా. ఈ పువ్వులు, ఈ దేవతలు, ఇలాంటివి మంచి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా జరిగింది. నేను చక్కగా ఆయన చెప్పిన విధంగా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిందండి. ఈ చీర చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఆషాఢం జరుగుతుంది కదా, ఆషాఢం పెళ్లి కూతుర్లకైనా లేదంటే నెక్స్ట్ శ్రావణ మాసంకైనా బ్లాక్ ఉందని చూడకండి. బ్లాక్ కూడా ఉంటే ఏం కాదు, రెడ్ అండ్ లైట్ గ్రే లేదంటే క్రీమ్ వైట్ అలా కొనుక్కోవచ్చు. పట్టు చీరకి ఏ మాత్రం తీసిపోదనమాట. మీకు కావాలంటే, నాకు ఇప్పుడు ఇంకా ఆ ఫెసిలిటీస్ రాలేదు నాకు యూట్యూబ్లో, మనది ఇంకా మౌంటైజేషన్ అవ్వలేదు కాబట్టి, మీకు కావాలంటే మా ప్రయాణం అనేది నా ఇన్స్టాగ్రామ్ కూడాను, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే మొన్న రీల్ అప్లోడ్ చేస్తాను. మీరు లింక్ అని కామెంట్ చేస్తే చాలన్నమాట, మీకు ఆ శారీ వచ్చేస్తుంది. లింక్ డైరెక్ట్గా మీరు కొనుక్కోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్, 5 or 600 అంటే మీరు నమ్ముతారా, నేనైతే కొంచెం ఎక్కువ ప్రైస్కే కొన్నాను. సేల్ తర్వాత బాగా ప్రైస్ తగ్గింది. మనం అదే బ్లౌజ్లో ఇప్పుడు అంచులు వేయించుకుని బ్యాక్ సైడ్ ఫుల్గా కుట్టించుకోవడం బోటే భలే బాగుంది కదా. నేను కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఇన్స్టాలో పెడుతున్నాను, నాకు ఇంకా యూట్యూబ్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారంటే మీరు ఏమైనా ఎలా కొనుక్కోవాలంటే కూడా అవుతుంది. మీరు లింక్ అని కామెంట్ చేస్తే మీకే వస్తుంది డైరెక్ట్ లింక్. ఇక్కడ చక్కగా స్వామివారికి గోత్రనామాలు చెప్తాం అనమాట. ఇక్కడైతే ఒక ప్రొసీజర్ ప్రకారం అవుతుందండి. ఎంత లోడుగా ఉన్నా గౌరవం దగ్గర మాత్రం అన్నీ చెప్పిస్తారు. ముందు పంతులు గారు అయితే బాగా చేసేవారు, ఈయన కూడా బాగా చేస్తారు. కానీ కొత్త ఆయన కదా, ముందు పంతులు గారికి అయితే మనం గోత్రనామాలు చెప్పడం అవసరం లేదు. ఎవ్రీ డే మన గోత్రనామాలు అక్కడ చదువుతారు, ఎవ్రీ ఫ్రైడే కాబట్టి ఆయన గుర్తుంటుంది. తెల్లగానే లక్ష్మమ్మని మంచిగా పలకరించి పూజ చేస్తారు. అమ్మకు ఒకసారి దండం పెట్టుకొని, మా గ్రామాన్ని అసలు మేము ఎక్కడున్నా ఏం చేసినా ఇంటిని మమ్మల్ని చూసుకోవాల్సింది గ్రామ దేవతలు. అందరికీ తెలుసు కదండి, గ్రామ దేవతలు ఎల్లవేళ్ళ మనకు కాపాడుతారు. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినా మనల్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుతారు, మన ఇంటిని కూడా కాపాడుతారు. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి అమ్మ నువ్వు ఉన్నవని నమ్ముతానని చెప్పి వెళ్ళాలి. గౌరమ్మ అయితే చాలా మహిమగల తల్లి అండి, మహిమాన్వితమైన తల్లి అని నమ్ముతారనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం అందరూ అయితే ఇంకి ఒకసారి ఒక మాట చెప్పి వెళ్తారు. అంత మహిమాన్వితమైన తల్లి. నేను తిరుపతి యాత్రకి వెళ్ళేటప్పుడు సేవకి వెళ్ళేటప్పుడు కూడా అమ్మకి చెప్పి వెళ్ళాను కదా, నాకు ఎంత బాగా అయింది కదా. అంతే, మనం ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి చెయ్యాలన్నమాట. చక్కగా అమ్మకి ఒకసారి దండం పెట్టుకొని ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని మళ్ళీ వస్తాను తల్లి నీకు అని చెప్పి ఇలాగనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో మా ఆడపడుచులు తోడుకోవడం జాయిన్ అయ్యారు, ఎలా గడిచింది అనేది కూడా చూద్దాము. చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, శారీ లింక్ కావాలంటే మీకు వస్తుంది. యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఎంత చక్కగా వాడుకోవచ్చు, అంత బాగుంది ఇది. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.